Welcome to Giggle Moon Kids! అనగనగా ఒక అడవి. ఆ అడవి సమీపంలో ఒక కొలను ఉండేది. ఆ కొలనులో ధీశాలి, సాహసి, ఆలసి అనే 3 చేపలు ఉండేవి. అవి ఎంతో స్నేహంతో కలసిమెలసి తిరుగుతుండేవి. ఆ సంవత్సరం ఎండాకాలంలో కొలనులో నీళ్లు క్రమక్రమంగా తరిగిపోతున్నాయి. మరికొంతకాలముంటే కొలను ఎండిపోయే ప్రమాదముంది. ఇంకో 10 రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుంది. అప్పుడు వచ్చి పడదాం ఈ చేపలు. సరే వెళ్దాం పదా. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ప్రమాదంలో ఉన్నామే. ధీశాలి సాహసిని, ఆలసిని పిలిచి ఇలా అంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. వానలు లేవు. వడగాడ్పులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కొలనులో ఉన్న ఈ కొద్దిపాటి నీళ్లు కూడా ఇంకిపోతే మనకు ప్రమాదం. అందుచేత మనం ముందే జాగ్రత్త పడాలి. ఆలస్యం చేస్తే ముప్పు ముంచుకొస్తుంది. ఇందాక కొంతమంది జాలర్లు వచ్చి ఈ కొలను గట్టుమీద నిలబడి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంకో 10 రోజుల్లో కొలను ఎండిపోతుందని, అప్పుడు వచ్చి చేపలను పట్టాలని వారనుకుంటున్నారు. ఆ మాటలు విన్నప్పట్నుంచి నాకు భయంగా ఉంది. మనం బ్రతికి బయటపడాలంటే ఒక్కటే మార్గం కనిపిస్తున్నది. మన కొలనుకు సమీపంలోనే ఒక పెద్ద సరస్సు ఉంది. అవి ఎప్పుడూ ఎండిపోదు. ఆ సరస్సు నుంచి మనం నివసించే కొలనుకు ఒక కాలువ ఉంది. ఆ కాలువలోని నీటిజాలు వెంట ఎదురీదుకుంటూ ఆ సరస్సులోకి వెళితే మనం అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఆ మాటలు విన్న సాహసి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. దీనికింత విచారమెందుకు? అపాయం వస్తే ఏదో ఒక ఉపాయంతో తప్పుకోవచ్చులే అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆలసి స్నేహితునికి బదులు చెప్పలేదు. ఉదాసీనంగా వెళ్ళిపోయింది. మిత్రులిద్దరూ తన మాట విననందుకు ధీశాలి బాధపడింది. అది ఆ రాత్రికి రాత్రే నీటిజాలుకు ఎదురీదుకుంటూ మరో సరస్సుకు క్షేమంగా చేరుకుంది. ఈ కొత్త సరస్సు చాలా బాగుంది. 10 రోజులు జరిగిపోయాయి. కొలను ఎండిపోయింది. ఈరోజు మన పంట పండింది. చేపలన్నీ పైనే తేలాడుతున్నాయి. అవును. ముందు అనుకున్నట్లు జాలర్లు వలలతో వచ్చారు. అయ్యో, ఇప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించాయి. చేపలను పట్టి తీరం మీడికి విసిరివేయడం ప్రారంభించారు. సాహసి ప్రమాదాన్ని గ్రహించింది. గట్టుమీద పడడంతోనే కదలకుండా చచ్చినట్టు పడుకుంది. కొద్దిసేపటి తర్వాత జాలర్ల కన్నుగప్పి మళ్లీ నీటిలోకి జారుకుంది. అమ్మయ్యా, త్రుటిలో ప్రమాదం తప్పింది. అయ్యో అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆలసికి ఏమి చేయాలో తోచలేదు. గట్టుమీద పడిన తర్వాత ఎగిరిపడసాగింది. ఒక జాలరి దానిని గట్టిగా పట్టి బుట్టలో పడవేశాడు. దాని కథ అలా ముగిసిపోయింది. రాబోయే ఆపదను ముందుగా పసిగట్టి బయటపడేవాడు వివేకి. అలా కాకపోయినా సమయానికి ఉపాయంతో తప్పించుకునేవాడు బుద్ధిమంతుడు. ఈ 2 విధాలుగా చెయ్యనివారు ఆలసిలా ఆపదల్లో చిక్కుకుంటారు.